కీర్తన గారు మీ వెర్షన్ ఏంటి? ముందుగా మీకు అలాగే ప్యానల్ పెద్దలకు నమస్కారం. వర్మ గారు, 99 వీక్షకులకు కూడా. సార్, వెంకటరెడ్డి గారి మాటలు కానీ కేఎస్ ప్రసాద్ గారి మాటలు కానీ పూర్తిగా మేము అంగీకరిస్తాం. అంటే తప్పు జరగలేదు, తప్పు ఎక్కడా జరగలేదు, ఓన్లీ సి నాగరాజు గారి వల్లే అని ఎవరు ఇక్కడ చెప్పట్లేదు. ఏ వ్యవస్థలో అయినా తప్పు జరిగింది అని ప్రభుత్వాన్ని ఆపాదించి మాట్లాడకూడదు. ఆ వ్యవస్థలో తప్పు చేసిన వ్యక్తుల్ని మాత్రమే మనము మాట్లాడాలి అనేది ఒక్కసారి మనం గమనించాలి. వీళ్ళ ప్రభుత్వంలో కూడా ఇలాంటివి జరిగి ఉంటాయి, కానీ వీళ్ళు ఇప్పుడు మాత్రం ఇదేంటో ప్రభుత్వం మీద చూసేసి మాట్లాడుతున్నారు తప్ప అక్కడ వ్యవస్థలో కొంతమంది చేసే తప్పుని అందరికీ ఆపాదించి మాట్లాడకూడదు. అండ్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ జరుగుతూ కోర్టులో ఉన్నప్పుడు దాన్ని ఇక్కడ మీరు ఇలా చేశారు అలా చేశారంటే ఎవరేం చెప్పగలుగుతాం సార్? ఇప్పుడు ఇద్దరు అప్రూవల్ గా అవ్వడం కూడా ఒక మంచిదే కదా. కేసు ఇంకా త్వరితగతిన మనం క్లోజ్ చేయడానికి కూడా ఒక ఛాన్స్ దొరుకుతుంది. అలాగే వాళ్ళ మదర్ అడిగినట్టు సిబిఐ ఇన్వెస్టిగేషన్ కూడా అది కోర్టుకు సమంజసం, దాన్ని కూడా పరిశీలనలో పెడతారు. ఒకవేళ ప్రతిపక్ష హోదా కూడా లేదు వీళ్ళు అడుగుతున్నారు, దీన్ని కూడా పరిశీలనలో పెడదాం. మనం టోటల్ గా కోరుకునేది ఏంటి? సాయి కేసులో అసలు నిజాలు ఏం జరిగాయి, దాంట్లో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు, అసలు ఆ సీఏ నాగరాజు సహకరించింది ఎవరు, అసలు ఇది జరగడానికి కారణం ఏంటి, నిజంగా సాయి బతుకున్నాడా లేదా, ఒకవేళ చనిపోయి ఉంటే ఎలా చనిపోయాడు, ఎక్కడున్నది అతని బాడీ, లేదు బతికుంటే ఎక్కడున్నాడు, ఏం జరిగింది, ఇదంతా ఇన్వెస్టిగేషన్ లో తేలుతుంది. దీన్ని ప్రభుత్వం మీద ఆపాదించి మాట్లాడితే మాత్రం ఏమి చేయలేని పరిస్థితి. మీరే మాట్లాడండి. ఇప్పుడు మీరు మీ మీద కూడా ఆరోపణ ఉంది ఇక్కడ. ఎందుకు? ఇదే మేనమామ వాళ్ళ మేనమామ నవరంగ దగ్గరికి మొట్టమొదట వెళ్ళింది ఇద్దరు హెడ్ కానిస్టేబుల్లో. తర్వాత మీ జనసేన ఇన్ఛార్జ్ అమ్మిశెట్టి వాసు వెళ్ళి ఇదిగోండి డబ్బులు ఇస్తామని చెప్పి సెటిల్మెంట్కి వచ్చారని నేనల్లా. ఎవరైతే మృతుడి మేనమామ లాకప్ డెత్ అయినటువంటి సాయికృష్ణ మేనమామ మీ అమ్మిశెట్టి వాసు మీ ఇన్ఛార్జ్ మీద ఆరోపణలు చేశారు. మరి మీ ఇన్ఛార్జ్ నిజంగా అది చేయకపోతే మీ వాళ్ళు వెళ్ళి కేసు పెట్టి పరువు నష్టం వేయాలి, నా మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారని. ఓకే ఓకే సో మీరు దాని మీద సమాధానం కూడా చెప్పాలి మీరు ఇప్పుడు. సార్, ఆ విషయం కూడా మీరు వాళ్ళ మామగారు ఫస్ట్ చెప్పడం మేము కూడా విన్నాము. కానీ అమ్మిశెట్టి గారు వాసు గారిని అడిగితే అలాంటి జరగలేదు, జస్ట్ ఇలా ఒక పుకారు వచ్చిందని ఆయన కూడా ఆయన చెప్పుకున్నారు. పార్టీకి ఒక లెటర్ కూడా ఆయన ఇచ్చాడు. సో ఇది నిజంగానే జరిగింది అన్నది కూడా మన దగ్గర ఎవిడెన్స్ లేవు. ఒకవేళ వాళ్ళ మామయ్య గారి దగ్గర ఉంటే ఎవిడెన్స్ ఆయన ప్రొడ్యూస్ చేసి ఉంటే పార్టీ నుంచి యాక్షన్ కూడా అమ్మిశెట్టి వాసు గారి తీసుకొని ఉంటారు. సో వెళ్ళలేదని ఒక లెటర్ కూడా పార్టీ ఆఫీస్ సబ్మిట్ చేసి ఉన్నారు. సో ఇది నిజాలు తెలియాలి కదా. ఇప్పుడు అమ్మిశెట్టి వాసు గారు ఏమంటారు, నేను కన్ఫామ్ గా వెళ్ళలేదు, అలాంటి లావాదేవీలు నేను జరపలేదు అని ఖచ్చితంగా పార్టీకి ఇన్ఫర్మేషన్ ఆయన ఇచ్చారు. సో ఇక్కడ వాళ్ళ మామగారి దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉంటే ఆయన ప్రొడ్యూస్ చేస్తే మనం అమ్మిశెట్టి వాసు గారి మీద యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు రేపు వెంకటరెడ్డి గారు వచ్చారు వైసీపీ నుంచి 1 కోటి రూపాయలు ఆఫర్ చేశారని నేను చెప్తాను, అది నమ్మరు కదా ఎవరు కూడా. ఎవిడెన్స్ ఉండాలి కదా ఖచ్చితంగా. లేదు మీరు ప్రభుత్వంలో ఉన్నారు, అమ్మిశెట్టి వాసు కేసు పెడితే ఖచ్చితంగా తీసుకుంటారు, నేను పెడితే తీసుకోరు. ఇప్పుడు నా మీద తప్పుడు ప్రచారం చేస్తాను పెట్టొచ్చు, కానీ అమ్మిశెట్టి వాసు గురించి ఎందుకు చెప్తాడు? లేదంటే విజయవాడ టౌన్ లో ఉన్న ఇంకో పేరు చెప్పలేదంటే వెళ్ళాడు అనేది వాస్తవం, అది మీరు ఒప్పుకోండి. ఎందుకు ఇట్లాంటి వాటికి సెటిల్మెంట్ కి వెళ్ళారు మీరు? మీ నాయకులకి ఏం పని మధ్యలో ఎట్లా? అది మీరు చెప్పడానికి లేదు అంటున్నాను. ఎందుకంటే వాళ్ళ మామగారు చెప్పిన మాటను మనం పరిగణలోకి తీసుకొని ఎలా చెప్పగలుగుతాము? ఒకసారి అమ్మిశెట్టి వాసు గారి మాట కూడా మనం వినాలి. బోత్ వర్షన్స్ మనం చూసి ఎవిడెన్స్ గమనించి మనం వెళ్ళాలి. అమ్మిశెట్టి వాసు గారికి కంప్లైంట్ ఇవ్వాలని ఆలోచన లేదేమో, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు బాధపడుతున్నారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఆ బాధలో ఉన్నప్పుడు మనం మళ్ళీ వాళ్ళని బాధ పెట్టడం ఎందుకని ఆలోచించారేమో. మన ఆ కోణంలో కూడా ఆలోచించాలి కదా. మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఫస్ట్ సాయి కేసు న్యాయం జరగాలి, ఇన్వెస్టిగేషన్ త్వరితగతిన పూర్తి అవ్వాలి, అసలు అతను ఉన్నాడా లేదా తెలియాలి, ఒకవేళ అతను చనిపోయింటే దాని కారకులు ఎవరు బయట రావాలి. మీరు కోరుకున్నారు సిబిఐ ఇన్వెస్టిగేషన్ జరగాలి అని మీరు కోరుకుంటున్నారు, వాళ్ళ తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. దాన్ని కూడా జరుగుతుందా లేదా మనం చూడాలి. ఇది కదా మనం కావాలి. మళ్ళీ వెనక్కి వెళ్ళి అక్కడ అమ్మిశెట్టి వాసు గారు మధ్యస్థం చేశారా లేదా, ఇంకొకరు చేశారా లేదా, ఇది కాదు. సాయి ఉన్నాడా లేదా, చనిపోయి ఉంటే ఎలా చనిపోయాడు, బతుకుంటే ఏంటి, ఇది కదా మనకు కావాల్సింది. ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు, ఎందుకు చంపాల్సి వచ్చింది, లేదా బతుకుంటే ఎక్కడ ఉన్నాడు, ఇది మనం కనుక్కుందాం అని అంటున్నారు. మీరు గతం చదువుతూ పోతామంటే అది టైం వేస్ట్ అని నేను అనుకుంటున్నాను. మనం ఆ తల్లిదండ్రులకి న్యాయం చేయాలి, ఆ బిడ్డను ఇవ్వడానికి ప్రయత్నించాలి. న్యాయంగా మనం ఏం మాట్లాడాలి. ప్రభుత్వంలో తప్పు జరిగిందని కాదు, వ్యవస్థలో తప్పు జరిగింది. ఆ వ్యవస్థలో ఉన్న తప్పుడు వ్యక్తులు మనం ఖచ్చితంగా శిక్షలు ఇంప్లిమెంట్ చేసి వాళ్ళకి త్వరితగతిన శిక్ష వేసే పని మనం చేయాలి కూటమిలో. అది మీరు కోరండి, మేము యాక్సెప్ట్ చేస్తాం. ఇప్పుడు మీరు అన్నారు, కేఎస్ ప్రసాద్ గారు అన్నారు, డీజీపీ నుంచి ఏఎస్పీ నుంచి స్టాఫ్ కోచ్ నుంచి ఎవరో ఇన్వాల్వ్ అయ్యారు, వాళ్ళందరినీ మనం చూడాలి, వాళ్ళందరికైనా చర్యలు తీసుకోవాలి. నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను. ఒక ప్రాణం పోయింది అక్కడ. సో మేము ఎవరు దాన్ని వెనక్కి తీసుకోవడం లేదు. కూటమి ప్రభుత్వం దాని వ్యతిరేకంగా ఎప్పుడూ మాట్లాడదు. అది మీరు ఖచ్చితంగా గమనించుకునే మాట్లాడండి. అండ్ తల్లిదండ్రులు కోరినప్పుడు ఖచ్చితంగా సిబిఐ ఇన్వెస్టిగేషన్ కూడా ఇవ్వని చెప్తున్నాను. నేను వద్దని చెప్పట్లేదు. సబ్మిషన్ అన్నారు కదా సార్ ప్రసాద్ గారు. ఇప్పుడు ఒకటమ్మా, ఒక లారీ వెళ్ళి కారుని గుద్దింది అనుకో, కారు పడితే తప్పు లేకపోయినా లారీ పడితే తప్పు అంటారు.
ఇప్పుడు ఈ ప్రాసెస్ లో జనసేన నాయకుడు ఎవరైతే వెళ్ళి కాంప్రమైజ్ మాట్లాడాడో అతని ప్రాస్పెక్ట్ లో మీరు మీ పార్టీ నుంచి అరోసేదర్ ఇష్యూలో కమిటీ వేసినట్టు ఆయన ముందు కాంట్రాక్ట్ సర్టిఫికేట్ మీరు వేస్తే ఎట్లా? ఒక పరంగా చూస్తే వాళ్ళ మేనమావ మీ జనసేన పార్టీలో ఉన్నాడు, రెండోది వాళ్ళ మేనమావ ఇచ్చిన అభియోగం మీరు అమిశెట్టి వాసు గారిది అయితే అసలు ఏం లేదు అచ్చని పచ్చపోసని చెప్తున్నారు. దీని మీద పవన్ కళ్యాణ్ గారి రియాక్షన్స్ చూసాం మనందరం. ఈ క్రానికల్ ఆర్డర్లో మీరు ఏ ప్రాస్పెక్ట్ లో చూసినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన కాంప్రమైజ్కి వెళ్ళడా లేదన్నది ఈయన ఒక్క మాటతో చెల్లిపోతుందంటే ఎట్లా? అసలు పోలీసులు కూడా అమిశెట్టి నేనేమంటున్నానంటే వెళ్ళారా లేదా అన్న విషయం మనకు తెలియదు. ఒక వాళ్ళ మామగారు చెప్పారు, దాన్ని మనం కన్సిడర్ చేస్తాం. సెకండ్ వర్షన్ అమిశెట్టి వాసు గారిని పార్టీ ఆఫీస్ అడిగితే ఆయన ఇన్వాల్వ్ కాలేదని చెప్పారు. సో దాన్ని కూడా మీరు కన్సిడర్ చేయండి అంటున్నాను నేను. సరే ముందు అతను దొరకనివ్వండి, తర్వాత ఇంకో వాసన చూద్దాం. ఎగ్జాక్ట్ అదే మనం చెప్పాల్సింది. అంటే దొరికితే ప్రాబ్లం లేదు సార్. సారీ, నేను అంటుంది ఏంటంటే దొరికితే ప్రాబ్లం లేదు, కానీ దొరకకుండా ఉండడానికి చేసిన ప్రతి చర్యలు అన్నింటిలోనూ దొరికితే కాదు ప్రసాద్ గారు, ఆల్రెడీ పోలీసులు లాకప్ డెత్ అని ఆల్రెడీ కోర్టుకు లాకప్ డెత్ అని కన్ఫర్మ్ చేశారు. సరే ఇవన్నీ హైకోర్టులకే మారదాం దొరకాలని, కానీ ఇది కాదు కదా.